హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామా టాక్స్ అఫీషియల్. మరి ఈ రోజు అయితే కొత్తగా మన మూవీ రిలీజ్ అయింది. అదే మన సల్మాన్ ఖాన్ భాయిజాన్ యొక్క మూవీ సికిందర్ మూవీ అయితే రిలీజ్ అయింది. మరి దాని యొక్క రివ్యూ అయితే నేను ఇచ్చిపోతున్నాను. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంక లేట్ ఎందుకు రివ్యూలోకి వెళ్ళిపోదామా. సల్మాన్ ఖాన్ అలాగే రష్మిక మందాన నటించిన సికిందర్ మూవీ అయితే నేను చూడడం జరిగింది. మన సల్లుబాయ్ గారు ఎలా నటించారో అనేది నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఎందుకంటే డైరెక్టర్ కూడా ఏఆర్ మురుగదాస్ గారు కదా, సినిమా బ్లాక్ బస్టర్ ఉంటుందేమో అనుకుని నేనైతే భారీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను మామ. మూవీలోకి వెళ్ళిపోతే మూవీ స్టోరీ అసలు ఏంటబ్బా అని చూస్తే అసలు స్టోరీయే లేని సినిమా అసలు ఏమీ లేదు. స్టోరీలో అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఒక గంటన్నర స్టోరీని దీన్ని ఒక 2.5 గంటలు అలా 3 గంటలు సాగదీశారు. కానీ సినిమాలో స్టోరీ అయితే అసలు ఏటీ లేదు. అండ్ నెక్స్ట్ మనం కమింగ్ టు ద యాక్టర్స్, సల్మాన్ ఖాన్ గారు కానీ లేదంటే రష్మిక మందాన గారు కానీ ఏదో మరి వాళ్ళకి పేమెంట్ తీసుకున్నారు అని నటించారేమో, కానీ అసలు వాళ్ళు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎక్కడా కనబడలేదు. మన కమింగ్ టు ద సల్లుబాయ్ ఏదో ఇప్పుడు చాలా నీరసంగా నటించారు సినిమాలో కూడా. అతను మెయిన్లీ సల్మాన్ ఖాన్ మూవీస్ అంటే అతను కామెడీగా చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే చాలా ఎనర్జీగా అతను యాక్టింగ్ చేస్తారు. సో మన కమింగ్ టు ద సికిందర్ మూవీ అయితే సల్మాన్ ఖాన్ గారు ఏదో ఒక హాస్పిటల్లో పేషెంట్ ఉంటారు కదా, అలాగా ఏదో డల్గా నటించారు సినిమా అంతా. రష్మిక మందాన గారు కూడా ఏదో మరి పేమెంట్ తీసుకున్నారని ఏదో నటించినట్టు ఇలా మెరుపు తీగలాగా వచ్చి ఒక పావు గంట ఒక 20 నిమిషాలు ఉండి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ పాటల్లో కూడా వస్తుంది. అది కూడా ఆ పాటలు కూడా సింక్ అవ్వలే సినిమాకి. ఆ సినిమాలో మెయిన్ అసలు మ్యూజికే చాలా పెద్ద బ్యాక్ డ్రాప్. ఆ మ్యూజిక్ అసలు మరి ఎవరు కొట్టారో కానీ అసలు ఆ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు తలనొప్పి వచ్చేస్తుంది. కరెక్ట్గా అయితే నాకైతే సినిమా హాల్లో నిద్ర వచ్చేసింది అసలు. ఎందుకంటే మరి స్టోరీ ఉంటేనే కదా మనమైనా చూడగలం. మెయిన్లీ ఏంటంటే అక్కడ సల్మాన్ ఖాన్, అక్కడ మనం ఏదో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తాం. కానీ కరెక్ట్గా చెప్పాలంటే స్టోరీ లేని సినిమా ఇది. నెక్స్ట్ మన డైరెక్టర్ మురుగదాస్ గారు కూడా మరి పడుకొని తీశారేమో మరి సినిమా మాత్రం అసలు ఏం తీశారనేది నాకైతే అసలు ఏమో అర్థం అవ్వలేదు. సల్లుబాయ్ ఫ్యాన్స్ అయితే అసలు సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళదు మామ. అండ్ అలాగే మురుగదాస్ గారి మీద కూడా ఏదో మనకి చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అతను చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. అసలు మురుగదాస్ గారి సినిమాలు అంటే అసలు ఏ విధంగా ఉంటుంది అదే ఎక్స్పెక్టేషన్స్తో నేను కూడా వెళ్ళడం జరిగింది. సినిమా చాలా బాగుంటుందేమో అనుకున్నాను, కానీ అసలు ఆ సినిమాలో అసలు ఏటీ లేదు మామ కరెక్ట్గా చెప్పాలంటే. ఈ సంవత్సరం ఈద్ వచ్చిందంటే సల్మాన్ ఖాన్ గారి మూవీస్ మ్యాక్సిమం 90% అన్ని బ్లాక్ బస్టర్స్ అవుతాయి. మరి ఈ సంవత్సరం మనం చూసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫర్ సల్మాన్ ఖాన్ గారు అనే చెప్పాలి. రష్మిక మందాన గారు కూడా అసలు ఏదో ఒక అరగంట ఒక పావు గంట ఏదో జస్ట్ చిన్న రోల్ ప్లే చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక పావు గంట ఒక 20 నిమిషాలకి తన రోల్ అయిపోద్ది. అయినా సరే వచ్చి ఏదో సినిమా మన సాంగ్స్లోకి వచ్చి తను ఏదో లాక్కొని వచ్చి ఏదో పాటల్లో డ్యాన్స్ వేయాలి కదా అని వచ్చి తీసుకొని డ్యాన్స్ వేయిస్తున్నట్టు మనకు అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. అది మెయిన్లీ ఏంటంటే అసలు ఏఆర్ మురుగదాస్ గారిది డైరెక్షన్ ఫెయిల్, స్క్రీన్ ప్లే ఫెయిల్. నెక్స్ట్ టెక్నీషియన్స్ కూడా మరి ఎవరు నెట్టుకున్నారు కానీ ఓవరాల్గా అందరూ ఫెయిల్. అసలు సినిమా మీకు ఒక డౌట్ రావచ్చు, 2.5 గంటల సినిమా కదా, కనీసం ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు అయినా ఒక సీన్ బాగాలేదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. బాగాలేదా అంటే ఒక సల్మాన్ ఖాన్ గారి ఎంట్రన్స్ సీనే, ఆ ఫ్లైట్లో ఏవైతే చిన్న ఫైట్ సీన్ అవుతుంది తన యొక్క ఎంట్రన్స్ సీన్ అనమాట. ఈ 2.5 గంటలకి మనకు ఒక్క 10 నిమిషాలు తన ఎంట్రన్స్ సీనే సినిమా మొత్తానికి పర్లేదు, చూడొచ్చు అంతే. తన ఎంట్రన్స్ సీన్ అయితే బాగుంది. ఈ సినిమాలో డ్యాన్స్లు అయితే మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే సల్మాన్ ఖాన్ గారు అక్కడ చాలా నీరసంగా చేశారు. మరి స్టెప్పులు కానీ యాక్టింగ్ కానీ బాగా నీరసంగా చేశారు. డ్యాన్సులు కూడా అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, మ్యూజిక్ కూడా అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేనైతే ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుంటే ఒకసారి మీరు వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది ఏదైతే ఒపీనియన్ నేను చెప్తున్నానో ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నేను వెళ్ళి చూసాను మూవీ, నాకు ఏదైతే అనిపించిందో నేను అదే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఏదో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి వెళ్తారు కదా, సో దట్ మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టి మరి మూవీకి అయితే వెళ్ళనవసరం లేదు. మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళి చూడండి, అలాగని చూడొద్దని నేను చెప్పట్లేదు. రివ్యూ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరెన్నో మూవీ రివ్యూస్ కానీ లేదంటే ఆటోమోటివ్ వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ మాత్రం మీరు చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.